లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు. Sugriva did penance at a tender age. ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి At that time Brahma appeared, manifested. విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు. He said, Vibhishana, what do you want? కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారములకు దండిగా కావాలని. Kumbhakarna asked for food and sleep. కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. In fact, it's not the sleep that he asked నేను for. ఎప్పుడు క్రూరునిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు. Since I am wicked, he wanted to be compassionate. నిర్దయ Nidhaya. దయ లేకుండా పోదు. Oh, son. See that there won't be any compassion at all. ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట. Nidhaya without compassion. Instead of saying Nidhaya without compassion, Nidhaya the sleep. నాడు వెళ్ళాడు. Brahma said, let it happen. నిద్ర వచ్చింది. Then he started అదే sleeping. విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు. Ravana also did penance. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నెలతో, కింపురులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. Ravana prayed so and wanted the boon to be granted that he should not die in the hands of Yaksha, Kinnara, కానీ Kimpurusha. దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. But Ravana considered man so low. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. But he never wanted that he shouldn't అది die in the hands of man. చక్కగా విష్ణువు దాన్ని పట్టి Vishnu caught hold of this నేను secret. మానవాధారమును ధరించి I'll take తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు. Vishnu decided to come in human form and to kill him. అప్పుడే రావణుడు గుర్తించాడు, Then ఇది Ravana, నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే. it's only of my making. మానవుని మాటని నేను హెచ్చరించలేదు. I never మానవుడు thought of చాలా this. అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు. And I considered man so low. విభీషణుడు తపస్సు చేశాడు. Vibhishana did penance. నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ. Brahma said, ask for a boon now. I'm ready to confer. స్వామి Swami, నాకేమీ అక్కరలేదు. I don't want anything. నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మముతో నేను జీవితాన్ని గడపాలి. Swami, I don't want anything else. I should have compassion continuously. And దయామయుడు share. కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకును నా మనసు కఠినంగా మారకూడదు. At any point of time, I should now be strong-hearted. దయలోనే కరిగిపోవాలి. And I should be full of compassion. దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. He wanted to be conferred. కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడిగానే ఉంటాడు. Therefore, Vibhishana remained compassionate. ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు. Ravana accused him. తన కుమారుడు అనేక విధంగా బాధించారు. His sons also have hurt him. కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు. But he was not angry. దయతో 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 అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు. He was compassionate and worked to earn God's grace. ఆ దయ చేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది. Because he is compassionate, he could deserve God's grace. దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది. He could gain the proximity to God. కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది. So long there is daya, the compassion, you can say hridaya, the heart. దయమైనటువంటి వాడు మానవుడు కాదు, దానవుడే. The one without daya, the compassion is danava, the ఎలాంటి devil. పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు. Therefore, at any point of time, we should never lose compassion. దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. Any mighty man will have to be redeemed because of అసురుడైన compassion. భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా. They may be angels or kings. జపమాచరించిన ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలినను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. Any personality, be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. కాషాయ They may stand straight. వస్త్రములేసిన కాని They may wear ochre robes. కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
You may wear ochre robes, you have talisman with you and repeat God's name. It's only out of compassion God should come ఆ to you. దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. It's only the compassion will give you దయనే redemption. లేకపోతే వాడు ఏనాటికి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు. Without this, you're a demon. కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు. So Vibhishana was compassionate. అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. So he could know the nature of Rama. కట్టకటికి రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది. Therefore the entire text Ramayana is full of Satya, అనేక truth and రూపనామము Dharma. ధరించి అనేక చర్యలలో తను వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం అనగా ధర్మం సత్యం. Though he has taken the varied paths and different ways, these two principles are underlying కనుక current. ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి. When we want a Ramarajya, we should have these two, Satya and Dharma. సత్యవాక్కును మనం ఉచ్చరించాలి. We should speak truth. నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే. The tongue is gifted for that purpose. గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధుర ప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు. O tongue, repeat God's name, Govinda Damodara. అతని నామమే సత్యమైనటువంటి నామము. God's name is so అతని true. రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. His very form ఆ is the one of రూపనామములే righteousness. సత్య ధర్మ స్వరూపాలు. And the very form has వీటిని taken మీ these two. హృదయమునందు ఉంచుకొని Having them in your heart, జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. lead your life. అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం. That is the essence of Ramayana. ఈ సత్య ధర్మంలే రామాయణం యొక్క గమ్యము. The truth and righteousness, the very goals, కనుకనే objectives. క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి. This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war కనుక field. ఎట్టి సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి. All aspirants will necessarily have ఇంటిలో obstacles. ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంటాడుతూనే ఉంటాయి. The obstacles, because of the bad people, wicked people will be there. In the family, outside, in society, everywhere. కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి. Therefore, wicked people will come in between as obstacles in your ఎట్లా path. నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో Just as the teeth come in the way అట్లనే of your tongue. తగులుతుంటాయి. So also. కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి. But you have to be patient and face. మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు. First, one to drop ఆ or the దుర్మార్గులే teeth. కూలిపోతారు. The wicked people ఆ are bound. దుర్మార్గులే కాలిపోతారు. They'll certainly be ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు. The wicked people will leave you. కానీ నీకెట్టి ప్రమాదం ఉండదు. You'll never be put to danger. నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు. God will protect you. దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష. And God will protect you in the true భగవంతుడు sense. ఎన్నైనా చేస్తాడు. God will do anything. అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు, So Tyagaraja said, వాచామగోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకొన్నాను నీదు కృపకై నామురాలకించి బ్రోమయ్యవా చామగోచరుండని. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు. that's how the devotee sings the glory of God with all the melody and the devotion. అందులో భగవంతుడు గానప్రియుడు. And God loves music. ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు. And God will come down, confer grace because of music. కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట, 4 questions are put to God. నారాయణ నీ స్వస్థానం ఎక్కడ, Narayana, where is నీ your హెడ్ ఆఫీస్ ఎక్కడ, Where is your head office? ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి. There are many branch వైకుంఠం offices. అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట. People say Vaikunta, Kailasa. Is it true or not? అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, Narayana said they are all branch offices. ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు. Take down, I am giving you the exact address. మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు. అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్. Wherever my glory is sung, there I install myself. భగవంతుడు హృదయవాసి. God dwells in her heart. ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవటానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి. We should make every effort to know God. समस्तलोक